మీరు తిరస్కరించబడితే దాన్ని స్వీకరించండి. జీవితంలో రిజెక్షన్ అనేది సహజం. అది ఒక ఉద్యోగ అవకాశం కావచ్చు, ఒక సంబంధం కావచ్చు, అమ్మాయి ప్రేమ కావచ్చు, లేదా మీరు ఎంతో ఆశించిన కల కావచ్చు. రిజెక్షన్ ఎదురైనప్పుడు గుండె బరువెక్కిపోతుంది. లేకపోతే నీరసం వచ్చేస్తుంది. అయినా సరే ఈ రిజెక్షన్‌ని ఒక హడిల్లా కాకుండా ఒక కొత్త ప్రారంభంలా భావించడం నేర్చుకోవాలి. ఎవడో మిమ్మల్ని కాదన్నంత మాత్రాన మీ విలువ తగ్గిపోదు. ఏమో అంతకంటే మంచి అవకాశం మీకు రావచ్చేమో ఎవడికి తెలుసు? తిరస్కరణ ఒక అవకాశం. ఎవరైనా మిమ్మల్ని రిజెక్ట్ చేస్తే దాన్ని ఒక ఆపర్చునిటీలా ఫీల్ అవ్వండి. లైఫ్‌లో సక్సెస్ అయిన ఎంతోమంది ఒకప్పుడు ఎవరితోనో రిజెక్ట్ కాబడిన వాళ్ళే. ఒకరి రిజెక్షన్ మిమ్మల్ని ఆపలేదు. మనం ఎన్నిసార్లు రిజెక్ట్ అయితే అంత కసి పెరుగుతుంది. ఆ అనుభవాలని మనం వాడుకుంటూ ముందుకు పోవటమే. నిజానికి రిజెక్షన్ చాలా బాధగా ఉంటుంది. ఒకసారి మనం హెల్ప్ చేసిన వాళ్ళు కూడా మనని రిజెక్ట్ చేయొచ్చు. అప్పుడు ఇంకా బాధగా ఉంటుంది. అన్ని రిజెక్షన్స్‌ని మనం యాక్సెప్ట్ చేయటమే. ఎవరో రిజెక్ట్ చేశారన్న బాధ మిమ్మల్ని బలహీనపరచకూడదు. ఒకవేళ మీరు ఏమైనా తప్పు చేశారేమో చెక్ చేసుకోండి. ఏదైనా లోపాలుంటే సరిదిద్దుకోండి. మీ దగ్గర టాలెంట్ ఉన్నంతకాలం మిమ్మల్ని ఎవ్వడూ ఆపలేడు. రిజెక్ట్ అయిన ప్రతిసారి మీ టాలెంట్ని ఇంకా పెంచుకోవడం ఎలా అని ఆలోచించండి. దానికోసం కావాలంటే చదువుకోండి, లేదా కష్టపడి నేర్చుకోండి. రిజెక్ట్ అయిన ప్రతిసారి మీరు ఒక్కో మెట్టు ఎక్కేలా మీ టాలెంట్ని పెంచుకోండి. ఒక తలుపు మూసుకుంటే ఇంకో తలుపు తెరుచుకుంటుంది. రిజెక్షన్ వల్ల మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతినకూడదు. ముఖ్యంగా ఎవరైనా మనల్ని కాదంటే ఒక్కసారిగా మనం ఒంటరైపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ఒక్కరు కాదు, మిమ్మల్ని 100 మంది కాదన్నా సరే మీరు కుంగిపోకూడదు. కొంతమంది మనల్ని ఇన్సల్ట్ చేసి మరీ రిజెక్ట్ చేస్తారు. అయినా సరే పట్టించుకోవద్దు. ఎందుకంటే ఒక్కోసారి మన పొటెన్షియల్ మనకే తెలియదు. ఏమో మనం అనుకున్న దానికంటే ఇంకా ఎత్తుకు వెళ్తామేమో ఎవరికి తెలుసు? క్రియేటివిటీ లేదని న్యూస్ పేపర్లో పనిచేసే కుర్రాడిని ఉద్యోగం నుంచి తీసేశారు. వాడే వాల్ట్ డిస్నీ. హై స్కూల్లో ఆటం రాదని బాస్కెట్బాల్ టీం నుంచి ఒకడిని బయటికి తోసేశారు. వాడే మైకెల్ జోర్దాన్. ఆ అమ్మాయికి మాట్లాడటం రాదని టెలివిజన్కి పనికిరాదన్నారు. ఆవిడ పేరే ఓఫ్రా విన్ఫ్రై. ఒకప్పుడు ఆస్ట్రియాలో వియన్నార్ స్ట్రీట్స్లో తిండి లేక, ఇల్లు లేక వీధుల్లో తిరిగే కుర్రాడి తెలుసా? వాడు అడాల్ఫ్ హిట్లర్ అవుతాడని. అలాగే మీరు కూడా మీ శక్తి తెలియదు కాబట్టి ఎవడో కాదన్నాడని, నో చెప్పాడనని, వద్దన్నాడని బాధపడద్దు. మన గురించి మనకే తెలియదు, వాడికేం తెలుసు? నా బొంద.